ఓఆర్ఎస్ వద్దని నేను ఎప్పుడు అనలేదు. డీహైడ్రేషన్ అప్పుడు కంపల్సరీ ఓఆర్ఎస్ ఇవ్వాలి. కానీ ఓఆర్ఎస్ అని పేరు పెట్టుకుని చలామణి అవుతున్నాయి చూసారా, అవి ఇవ్వద్దు. WHO రికమెండెడ్ ఫార్ములా అని రాసి ఉంటేనే అది నిజమైన ఓఆర్ఎస్. WHO రికమెండెడ్ ఫార్ములా అవి అయితేనే నిజమైన ఓఆర్ఎస్. రైట్. అవి అయితేనే ఇవ్వాలి. ఓఆర్ఎస్ ఇవ్వద్దని నేను ఎప్పుడూ చెప్పలేదు. సో ఆ క్లారిటీ రావాలి. గోట్ అండి. కానీ ఇప్పుడు మీరు ఏదైతే ఓఆర్ఎస్ మంచిది అన్నారో అది రోజు తీసుకోవచ్చు అండి ఎవరైనా సరే? లేదు, ఓన్లీ మనకి డీహైడ్రేషన్ ఉన్నప్పుడు తీసుకోవాలి. ఓకే. సో వాంతుల వల్ల కానీ, విరోచనాల వల్ల కానీ, ఎండ దెబ్బ వల్ల కానీ, ఎక్కువగా బయట ఎక్కువ స్పోర్ట్స్ ఆడేయటం వల్ల కానీ, ఆర్ మనం ఏమీ తింటలేదు అటువంటి పరిస్థితి, బాగా హై జ్వరాలు ఆ టైంలో తీసుకోవచ్చు. అది కూడా కంటిన్యూస్ వామిట్ ఎక్కడ ఆగట్లేదు, ఆర్ మనకి కిడ్నీ ఇష్యూస్ ఉన్నాయి, ఆర్ 12 గంటల పైన అసలు యూరినే వెళ్ళలేదు, అంత డీహైడ్రేట్ అయిపోయాము. సో కిడ్నీ ఫెయిల్ అయ్యే ఆస్కారం ఉంది. అలాంటప్పుడు ఓఆర్ఎస్ కూడా వద్దు, మీరు డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. రైట్. ఓకే. సో అవసరమైనప్పుడు వాడండి, అవసరం లేకుండా ఊరికి డైలీ తాగద్దు. మీరు డైలీ జస్ట్ ఇంట్లో చక్కగా మజ్జిగ, కొబ్బరి నీళ్ళు ఇలాంటివి తాగాలి. ఏంటంటే మెడిసిన్ నిజంగా డీహైడ్రేట్ అయినప్పుడు మనం ఇవ్వాల్సింది.